ఇంకా కథలోకి వెళ్తే సుమారు 100 సంవత్సరాల క్రితం వృద్ధ బ్రాహ్మణ కుటుంబం ఆ ఊరిలో నివసించేవారు. వారికి 25 సంవత్సరాల కొడుకు ఉండేవాడు. ఆహ్లాదకరమైన ఆ గ్రామంలో హఠాత్తుగా 2 మరణాలు, అందులోనూ యుక్త వయసులో ఉన్న యువకుల మరణాలు అనుమానాస్పదంగా అక్కడ సంభవించాయి. దీంతో ఆందోళన చెందిన ఆ గ్రామ పెద్దలు ఒక సమావేశమయ్యి యుక్త వయసులో ఉన్నవారి కుటుంబాలను వేరు చేసి అందులోనూ మరణించేవారు ఏ కుటుంబ సభ్యులే అని ఒక అవగాహనకు వచ్చారు. ఇప్పుడు ఈ గ్రామం అంతా కలిసి వారికి తోడుగా ఉండాలని నిర్ణయించారు. కొన్ని రోజులు గడిచాక ఎవరి ఊహకు అందనట్లుగా ఆ ఊరిలో మరో మరణం సంభవించింది. ఈ మరణాలకు వెనకాల గల కారణం ఆ వృద్ధ బ్రాహ్మణ కుటుంబం అనే అనుమానం ఒక్కసారిగా ఆ ఊరికి వచ్చింది. ఎందుకంటే ఆ వృద్ధ బ్రాహ్మణ కుటుంబం వాళ్ళ బిడ్డని కాపాడుకోవడం కోసం చాలా శతవిధాలుగా అన్ని విధాలుగా ప్రయత్నిస్తూ ఏవో పూజలు చేస్తూ ఉండేవారు. ఎందుకంటే ఆ బ్రాహ్మణ జంట ఏమనుకున్నారంటే తర్వాత సంభవించే మరణం వాళ్ళ కొడుకుదు ఏమోనని అలా పూజలు అవి చేస్తూ మొదలుపెట్టారు. ఒక్కసారిగా ఊరి వారికి వీళ్ళ మీద కొంచెం కొంచెంగా అనుమానం బలపడింది. దాంతో వీళ్ళని విచారిద్దామనుకొని ఊరు పెద్దలందరూ కలిసి వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే ఆ వృద్ధ బ్రాహ్మణులిద్దరూ కలిసి వాళ్ళ అబ్బాయిని తీసుకొని ఇక్కడే ఉంటే వాళ్ళ అబ్బాయిని కాపాడుకోలేరు అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇదంతా గమనించిన ఊరు వాళ్ళకి ఓహో, అయితే వీళ్ళే ఆ మరణాలకి కారణం అన్నమాట. వీళ్ళ వల్లే అందరూ చనిపోతున్నారని తెలిసి మెల్లగా ఊరు నుంచి జారుకుంటున్నారు. ఎలాగన్నా వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలి అనుకొని వాళ్ళ కోసం మొత్తం గాలించసాగారు. కొంచెం దూరం వెళ్ళేసరికి ఆ బ్రాహ్మణ కుటుంబంలోని వృద్ధ దంపతులు వీళ్ళకి కనిపించి, ఏంటి చెయ్యాల్సిందంతా చేసి ఊరు నుంచి మెల్లగా జారుకుంటున్నారా అనగానే ఆ బ్రాహ్మణులకి ఏమీ అర్థం కాదు. ఏంటి బాబు, ఏం మాట్లాడుతున్నారు అని వాళ్ళు అడుగుతూ ఉంటే, ఇంకెందుకండి అలా నటిస్తున్నారు, మీరు చేసిన పూజల వల్లే అందరూ చనిపోయారని మాకు అర్థమైంది. ఇప్పుడు మా అందరికీ నిజం తెలిసేసరికి మెల్లగా జారుకుంటున్నారా అని అడిగితే, అయ్యో బాబు అలా కాదు, ఇప్పుడు మా అబ్బాయి చనిపోతాడని ఆందోళనలో ఆ పూజలన్నీ చేశాము. నిజంగా మా బాబును కాపాడుకుందామనే భయంతోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము అని ఆ బ్రాహ్మణులు ఆ వృద్ధ బ్రాహ్మణుల జంట ఎంత మొత్తుకుంటున్నా ఊరు వాళ్ళు మాత్రం అస్సలు వినకుండా ఇంతకుముందు మరణాలు ఎలా సంభవించాయో అలాగే ఊరంతా కట్టకలిసి ఆ బ్రాహ్మణుల కొడుకుని కొండపై నుంచి కిందకి లోయలోకి తల్లిదండ్రులు చూస్తుండగానే తోసి చంపేస్తారు. ఊరి వారి ఈ పైశాచిత్వాన్ని చూసిన ఆ బ్రాహ్మణులు ఏమీ చేయలేని ఆ వృద్ధ దంపతులు చాలా ఏడుస్తూ వారు కూడా ఈ ఊరికి ఇప్పుడు మేమే తప్పు చేయకుండా మా కొడుకుని పొట్టన పెట్టుకున్నారు కదా, ఏ తప్పైతే మేము చేశాము అని మా కొడుకుని మీరు బలి తీసుకున్నారో ఇక నుంచి అవే తప్పులు జరుగుతాయి. ఈ ఊరిలో ఏ అబ్బాయి 24 సంవత్సరాలు దాటి 25లోకి ప్రవేశించలేడు. ప్రవేశించిన రోజే ఇదే విధంగా చనిపోతాడు. ఇదే మా శాపం. 25 సంవత్సరాలు రోజు ఖచ్చితంగా ప్రతి యువకుడు చనిపోతాడు. మేము వారిని బ్రతకనివ్వము అని ఆ బ్రాహ్మణులు చాలా ఆగ్రహంగా చెప్పి ఆ దంపతులిద్దరూ అదే లోయలో దూకి ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఇంకేముంది, వీళ్ళేదో చెప్తున్నారులే, వీళ్ళు బ్రతుకున్నప్పుడు చేశారు, చనిపోయాక చేస్తారా? ఆ గ్రామస్తులందరూ వెళ్ళిపోతూ ఉంటే అలా వెళ్ళిపోయిన కొన్ని రోజులకి ఒక అబ్బాయి 25 ఇయర్స్కి వచ్చి ఆ అబ్బాయికి పుట్టినరోజు వచ్చింది. ఎవరో అబ్బాయిని పిలుస్తున్నట్టుగా వెళ్ళి ఆ లోయలో దూకేశాడు. అప్పటి నుంచి ఆ బ్రాహ్మణుల శాపం ఫలిస్తుంది అని ఊరు వారికి అర్థమైంది. ఆ
బ్రాహ్మణుల శాపం వల్లే ఇదంతా జరుగుతూ ఉందని రాజు కూడా తెలుసుకున్నాడు. ఇదంతా విన్న రాజుకి ఏమీ అర్థం కాదు. ఒక్కసారిగా సాధువు వైపు చూసి, మరి వారు నన్నెందుకు బలి తీసుకోలేదు, నేనెందుకు చనిపోలేదు, ఇంతమంది చనిపోయారు కదా, మరి నన్నెందుకు ఆ బ్రాహ్మణుల జంట బలి కోరలేదు అని అడుగుతూ ఉంటాడు. దాంతో ఇంకా ఆ సాధువు నవ్వుతూ రాజు వైపు చూసి, ఎందుకంటే మరణించిన వాళ్ళ బిడ్డవి నువ్వే కాబట్టి అనగానే మొత్తం ఊరు జనాలతో పాటు అందరూ షాక్ అయ్యేలా చూస్తూ ఉంటారు. ఎన్నో సంవత్సరాల క్రితం చనిపోయిన ఆ ఉద్ద బ్రాహ్మణుల కొడుకు రాజు ఎలా అయ్యాడా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇంకా రాజు కూడా ఏంటి అని అడుగుతూ ఉంటే, అవును బాబు, అప్పుడు ఊరు జనం అందరూ కలిసి బలి తీసుకున్న ఆ ప్రాణం ఎవరిదో కాదు, నీదే. ఆ బిడ్డ మరో జన్మే నువ్వు అని చెప్తే ఇంకా అందరూ ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉంటారు. అందుకేనా వాళ్ళు నన్ను బలి తీసుకోలేదు అనేసి అంటే, అవును అనగానే ఇంకా రాజు కూడా, అంటే నా పూర్వజన్మలో నన్ను చంపినందుకు నా తల్లిదండ్రులు ఇదంతా చేశారా అని బాధపడుతూ వాళ్ళ మీద ప్రేమతో పరిగెట్టుకొని లోయ దగ్గరికి వెళ్తాడు. ఇంకా రాజును వెంబడించి అందరూ కూడా ఆ లోయ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అమ్మా, నాన్న నా కోసం చేశారా, మీరు నిజంగా నా కోసం చేశారా అని రాజు చాలా బాధగా ఆందోళనగా ఏడుస్తూ ఆ వృద్ధ దంపతులను పిలుస్తూ ఉంటే ఇంకా ఒక్కసారిగా పైకి వచ్చిన ఆ వృద్ధ బ్రాహ్మణుల ఆత్మలు అలా రాజుని సజీవంగా చూసి చాలా సంతోషపడుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఏ వయసులో అయితే వాళ్ళ కొడుకుని కోల్పోయారో అదే వయసులో వాళ్ళ కొడుకు సజీవంగా కనిపించడంతో ఆ వృద్ధ దంపతులు చాలా సంతోషపడి, బాబు మమ్మల్ని క్షమించరా, ఆ రోజు మేము నిన్ను కాపాడలేకపోయాము, ఈ అమ్మా నాన్నను క్షమిస్తావు కదూ అని అంటూ ఉంటే, నా కోసం ఇన్ని సంవత్సరాలు ఇంతమందిని బలి తీసుకున్నారా అమ్మా, ఎందుకమ్మా అని ఏడుస్తూ అడుగుతూ ఉంటాడు రాజు. ఏమో మరి మా కళ్ళ ముందే మా కొడుకుని మాకు కాకుండా చేస్తే ఈ ఊరి వాళ్ళని ఎలా సంతోషంగా ఉండనిస్తాం అనేసి అంటూ ఉంటే, ఇంకెక్కడితో ఆపేయండి అమ్మా, నేను ఇప్పుడు మీ కళ్ళ ముందు సజీవంగా ఉన్నాను కదా అనగానే ఆ వృద్ధ దంపతులు ఒక్కసారిగా రాజు దగ్గరకు వచ్చి తనివి తీరా రాజుని చూసుకొని ఇంకా అనంతలోకాలకి చేరుకుంటారు. ఇంకా రాజు కూడా ఆ ఊరికి ఉన్న శాపం తొలగిపోయింది అని సంతోషపడుతూ ఉంటే సాధువు వచ్చి, బాబు నీ వల్ల నీ పునర్జన్మ వల్ల ఈ ఊరు మళ్ళీ పూర్వ వైభవాన్ని సంపాదించుకుంది. ఇంకెక్కడి నుంచి ఏ 25 సంవత్సరాల బిడ్డ మరణించడు, ఇక్కడి నుంచి ఏ మగ బిడ్డ చనిపోరు అని చెప్పగానే ఊరి వారందరూ సంబరాల్లో మునిగి తేలారు. ఇంకా రాజు చేసిన ఈ ధైర్య సాహసాలకి అది తన పునర్జన్మాన్ని తెలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని శాంతపరిచి అనంతలోకాలకి పంపినందుకు ఊరి వారందరూ రాజుకి చాలా కృతజ్ఞతలు చెప్పసాగారు. ఇక్కడితో రాజు కథ, ఆ ఊరికి ఉన్న శాపం పూర్తయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.